సరే అయితే మీరు ఇన్ని సినిమాలు చేశారు, ఫస్ట్ సినిమా వదిలేస్తే రెండో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మళ్ళీ ఆ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్న తాపత్రయంలో కథలు వింటున్నప్పుడు ఏం చూసేవారు మీరు? అంటే ఈ కథలో ఏముంది, అంటే ఏ ఎలిమెంట్ బేసిక్గా ఎక్కువ మెయిన్ ఉండే సీరియస్ ఎమోషన్ ఏదైతే ఉందో అది ఎలా ఉందని చూస్తాను అంతే. ఫస్ట్ మెయిన్ థింగ్ ఆ ఎమోషన్ యాజ్ అన్ ఆడియన్ కానీ నేను ఫీల్ అవ్వగలిగితే, అండ్ ఆ క్యారెక్టర్లో నన్ను నేను చూసుకోగలిగితే, ఆ క్యారెక్టర్కి ఉండే ఎమోషన్ నేను పోర్ట్రే చేయగలుగుతాను, నాలో ఆ క్వాలిటీ ఉంది, అండ్ ఆ కథలో ఉండే ఎమోషన్ నాకు కనెక్ట్ అవుతుంది. ఈ రెండు మెయిన్ చూస్తాను. ఇక ఇంకా అంటే టెక్నికాలిటీస్ అవి ఇవి నాకు రాను ఇంప్రూవ్ అయినాయి చూడ్డానికి. సో ఐ వాజ్ నాట్ రియలీ టెక్నికల్గా నాకు అంత నాలెడ్జ్ లేకుండే కెమెరా మీద కానీ లైక్ మ్యూజిక్ మీద, ఎడిట్ మీద. ఇప్పుడు మెల్లమెల్లగా నాకు మూవీ బై మూవీ నాలెడ్జ్ పెరుగుతూ వచ్చింది. సో వన్స్ ఐ గాట్స్ అంటే ఇట్లాంటి ప్రశాంత్ ఇట్లాంటి డైరెక్టర్స్తో పనిచేసినప్పుడు కూడా చాలా నేర్చుకోవచ్చు. యాక్చువల్లీ ఈ మూవీ నుంచి నేను చాలా నేర్చుకున్నా వర్కింగ్ విత్ ప్రశాంత్. టెక్నికల్ సైడ్ కూడా బాగా నాలెడ్జ్ వచ్చింది. బట్ ఇనీషియల్లీ అయితే డెఫినెట్లీ నేను ఆ ఎమోషన్ క్యారెక్టర్ చూసేవాడిని. చూస్తూనే పెరుగుతూ వెళ్తున్నాయి ఇప్పుడు. అంటే యాక్చువల్గా మీరు చేసే సినిమాలు ఓన్లీ మీ డెసిషన్ మీద ఉంటుందా, లేకపోతే ఇంకెవరన్నా సలహాలు తీసుకుంటాం? సలహాలు అవి అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ని అడుగుతాము, ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆర్ ఇప్పుడు మనం అప్పుడు చేస్తున్న డైరెక్టర్ ఇన్ కేస్ మనకి సింక్లో ఉంటే తనతో కూడా ఏమన్నా, సో వీ కీప్ సజెషన్స్ తీసుకుంటాను. బట్ ఫైనల్లీ డెసిషన్ అయితే నేనే చేస్తాను. అంటే ఎందుకంటే నేను అనేది మీరు ఇంతకుముందు తీసుకున్న సినిమాలు అంతా ఒక రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే లాస్ట్ టైం వెదురులంక ఇవన్నీ కూడా అవి విన్నప్పుడు ఏంటంటే మనకి ఎలా ఉంటుందో, ఎలా తీస్తారనేది ఐడియా ఉండదు. బట్ మీరు ఒక దాన్ని బిలీవ్ చేసి నమ్మినప్పుడు ఇది కూడా ప్రోడక్ట్ చాలామంది చూసిన వాళ్ళు చాలామంది అడిగాను నేను. యాక్చువల్లీ సినిమా ఎలా ఉందంటే షూర్ షాట్ అంటున్నారు ఎవరికాళ్ళు కూడా. సో నేను అనేది అంటే మీ పక్కన ఉన్న బ్యాచ్ అన్న మారుతూ ఉంటుందా, లేదంటే మీ ఐడియాలజీసే మారుతా? నేనే డెవలప్ అవుతూ వచ్చానండి. బికాజ్ నిజం చెప్పాలంటే నా ఫ్లాప్స్ నాకు చాలా నేర్పించినాయి నేర్చుకోవడానికి. నా సినిమాలు కూడా ఫ్లాప్ అంటే అదేమి డిజాస్టర్స్ కావు, మళ్ళీ ఎబో యావరేజ్, ఏదో ఈ పార్ట్ వర్క్ అయింది, ఇది కొంచెం బెటర్ ఉండాల్సింది, ఇట్లాంటివే ఉండినాయి ఎక్కువ. సో ఐ హ్యాడ్ సో మచ్ అంటే నేను ఎప్పుడు ఏ సినిమా అయినా సరే నేను ఓకే నేను కొట్టేశాను, నేను హిట్ కొట్టేశాను నేను అసలు ఎప్పుడు అనుకోను. ఈవెన్ బెదుర్లంక నిజంగా హిట్ అయినా సరే ఇంకా బాగా ఆడడానికి ఇప్పుడు సరే RX100 అయిపోతే మనం ఏం చేయలేము. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అవి ఎందుకు అవుతాయో ఎప్పుడవుతాయో దేవుడు చేసేస్తాడు. అది మన చేతిలో లేదు. బట్ మన చేతిలో మనం చేసుకునే హిట్లు ఉంటాయి కదా. ఇప్పుడు బెదుర్లంక ఉంది, నేను నమ్మేటి చేశాను, వర్క్ అయింది. దాన్ని కూడా ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు, ఆర్ ఆడియన్స్ ఇంకా పెద్ద హిట్ అవ్వడానికి ఇంకేం చేయొచ్చు అనేది సినిమా తర్వాత అదే అడుగుతాను. ఎవరన్నా బాగుంది అంటే గుడ్, హ్యాపీ. ఎవరన్నా ఏదన్నా కొంచెం నాకు ఇలా అనిపించింది అంటే వాళ్ళతో అడుగుతాను ఇంకేం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని. ఎక్కడ ల్యాక్ అయింది, ఎక్కడ ఏమైనా ల్యాగ్ అయిందా, మీకు ఈ సీన్ ఎక్కిందా, ఈ సీన్ ఎక్కలేదా, ఈ సీన్ నేను ఒకటి అనుకుంటాను మైండ్లో, ఈ పలానా సీను పలానా విధంగా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. అది అట్లా రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, అప్పుడు పర్టికులర్గా అడుగుతా ఈ సీన్ అలా రిసీవ్ లేదు, అలా అవ్వలేదు అంటే ఎందుకు అవ్వలేదు, ఓకే సో మిస్టేక్ ఎక్కడైంది, ముందు క్యారెక్టరైజేషన్లో అది ఎస్టాబ్లిష్ చేయలేదు, సో ఫస్ట్ నుంచి చేయాలన్నమాట. ఇవి నేర్చుకుంటూ వచ్చినప్పుడు అది తెలియకుండా మనము సినిమాలో కూడా